గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ లైవ్ డిబేట్. ఇవాళ ప్రధానంగా వార్తాపత్రికలు ఒక 3-4 అంశాలని ప్రధానంగా హైలైట్ చేశాయి. ఒకటి, కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో గెలవదు, 100% వైసీపీ గెలిచే అవకాశాలున్నాయి. అటు వైసీపీ ఇటు టీఆర్ఎస్ కలిస్తే తెలుగు ప్రజలకు రెండు రాష్ట్రాల్లో మేలు జరుగుతుందన్న కోణంలో ఆయన ఢంకా బజాయించి ఆయన మీడియాతో చిట్చాట్లో మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. అలాగే దీనికి కౌంటర్గా లోకేష్ కూడా ముప్పేట దాడి జరుగుతోంది, కేసీఆర్ తర్వాత జగన్ అటు మోడీ ముగ్గురు కలిసి కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నష్టపరచడానికి ఒక వ్యూహాన్ని పన్నారు, తెలుగుదేశం పార్టీని ఓడించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన అన్నారు. అలాగే దీని మీద మంత్రులు కూడా స్పందించారు. అచ్చెన్నాయుడు అయితే ఏకంగా జగన్ లండన్కి వెళుతూ వైసీపీ ఇన్ఛార్జి బాధ్యతలు ఏమన్నా కేటీఆర్కి అప్పగించారా అని మాట్లాడిన పరిస్థితి. అలాగే దమ్ముంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కాదు, నేరుగా వచ్చి ప్రచారం చేసి అక్కడ వైసీపీతో పొత్తు పెట్టుకుని గెలవాలని కూడా మరోవైపు నక్కా ఆనంద్ బాబు మాట్లాడారు. ఈ అంశం మీద వెళ్లే ముందు ఒకసారి మరొక రెండు మూడు అంశాలని ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. విశాఖకు రైల్వే జోన్ మార్చి 1న ప్రధాని విశాఖ పర్యటన సందర్భంగా ప్రకటించే అవకాశం ఉందని నిన్న సాయంకాలం నుంచి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దాదాపుగా 90% సానుకూలంగా ఉన్నాం. అయితే బహిరంగ ప్రకటనలు చేయవద్దు, తప్పనిసరిగా ప్రధాని ఈ విశాఖకు రైల్వే జోన్ వస్తుందంటున్నారు. భాజపా నాయకులు అయితే కాస్త ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అన్నదాత సుఖీభవకు 41 లక్షల కుటుంబాలకు ఇప్పటికే 1000 రూపాయల వంతున జమ చేసినట్టు వారి ఖాతాల్లో ఆర్టీజీఎస్ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే నిన్న ఒక పరిణామం జరిగింది. ప్రత్యేక హోదా భరోసా యాత్ర చేపడుతున్న కాంగ్రెస్ పార్టీ భరోసా యాత్రను నెల్లూరు జిల్లాలో వెంకటగిరి నియోజకవర్గంలో అడ్డుకోవడం జరిగింది. దీని మీద రఘువీరారెడ్డి తీవ్రంగా ఫైర్ అయ్యారు. ముఖ్యంగా ఆనం మీద ఆయన ఫైర్ అయ్యారు. జగన్ ఒక ఆర్థిక ఉగ్రవాదిగా వర్ణించిన మీరు ఈ రకంగా ప్రవర్తించడం సరిగా లేదు, ప్రధాని సభకైతే మీరు జనాన్ని సమీకరిస్తున్నారు, హోదా కోసం మేము ప్రయత్నం చేస్తుంటే మమ్మల్ని అడ్డుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు నేటి నుంచి పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లాలో పర్యటించబోతున్నారు. అలాగే చంద్రబాబు గతంలో కంటే భిన్నంగా ఈసారి చకచక అభ్యర్థులను ప్రకటన చేయడంలో చాలా క్లారిటీతో ముందుకెళ్తున్నారు. 125 మందితో తొలి జాబితా విడుదల చేయబోతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. రోజుకొక పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కొంత క్లారిటీ ఇచ్చేస్తున్నారు ఆయన. అలాగే సాక్షులు ఇవాళ ఒక బ్యానర్ వార్త వచ్చింది, పదవులన్నీ ఆ వర్గానికేనా అని. టీడీపీలో బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలు ఆవేదన చెందుతున్నాయన్న కోణంలో ఒకటి వచ్చింది. ముఖ్యంగా బద్దం బాలరెడ్డి హైదరాబాద్లో బీజేపీకి ఒక ఫైర్ బ్రాండ్ నేత. ఒకప్పుడు మజ్లిస్ పార్టీని గడగడలాడించారు. కార్వాన్ నియోజకవర్గం నుంచి 3 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీకి ఒక సైడు బద్దం బాలరెడ్డి, మరో సైడు నరేంద్ర. వీళ్ళిద్దరూ కూడా 2 కళ్ళులాగా బీజేపీకి ఒక ఫైర్ బ్రాండ్స్ లాగా గట్టిగా నిలబడ్డ నాయకులు. సో అంతటి నాయకులు ఇవాళ కూడా బీజేపీలో మనకు కనపట్లేదు. అలాంటి బద్దం బాలరెడ్డి నిన్న క్యాన్సర్తో ఆయన మరణించడం జరిగింది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి AP24 ద్వారా తెలియజేస్తున్నాం, నివాళులు అర్పిస్తున్నాం. ఇక మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో ఇవాళ మనతో పాటు జాయిన్ అవుతున్నారు తెలుగుదేశం పార్టీ నాలెడ్జ్ సెంటర్ చైర్మన్ మాల్యాద్రి గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు అజయ్ గారు, వైసీపీ ప్రతినిధి రాజీవ్ ప్రస్తుతం హైదరాబాద్ స్టూడియో నుంచి, బీజేపీ ప్రతినిధి కృష్ణారెడ్డి విశాఖపట్నం నుంచి, జనసేన ప్రతినిధి శివశంకర్ గారు కూడా మనకు విశాఖ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. అందరికీ నమస్తే అండి. ముందుగా ప్రత్యేక హోదా విశాఖకు రైల్వే జోన్కి సంబంధించి మనం ఒకసారి బీజేపీ ప్రతినిధితో మాట్లాడదాం. కృష్ణారెడ్డి గారు నమస్తే అండి. కృష్ణారెడ్డి గారు, ఏమిటి ఊహాగానాలు నిజమేనా, ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి? మార్చి 1న ప్రధానమంత్రి ప్రకటన చేసే అవకాశం ఉందంటున్నారు, మీకున్న సమాచారం ఏంటి? ఏదైతే విభజన హామీల్లో భాగంగా విభజన చట్టంలో పేర్కొన్నట్టు ఏదైతే విశాఖపట్నానికి సంబంధించి ఏదైతే 2 దశాబ్దాలుగా కళ, ఏదైతే విశాఖ వాసులు కానివ్వండి, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాసులు కానీ 2 దశాబ్దాల కళ ఏదైతే రైల్వే జోన్ ఏదైతే ఉందో దానిని ఏదైతే రాష్ట్ర విభజన సమయంలో దాన్ని ఏర్పాటు చేయడానికి పరిశీలించండి అని మాత్రమే పెందుపరిచినటువంటి అంశాన్ని ఈ రోజున భారతీయ జనతా పార్టీ దానిని కళ నెరవేర్చే విధంగా, ఏదైతే విశాఖపట్నం వాసుల యొక్క కళ నెరవేర్చే విధంగా విశాఖపట్నం యొక్క రైల్వే జోన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది అనేది ఈ రోజున తేటతెల్లం అవుతుంది. మొదటి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం ఆ యొక్క పరిశీలనలు కూడా కొనసాగిస్తూ ఉంది. అదేవిధంగా నిన్న కూడా మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు కానివ్వండి, జీవీఎల్ నరసింహారావు గారు, అదేవిధంగా మాధవ్ గారు, విష్ణుకుమార్ రాజు గారు, పురంధరేశ్వరి గారు, వీళ్ళందరూ కూడా కలిసి ఏదైతే రైల్వే మంత్రి గారిని పలు విషయాల మీద చర్చించడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది.
అయితే అది ఎప్పుడు ప్రకటిస్తారనే విషయం మీద కొంత క్లారిటీ రావాల్సి ఉంది. అది కూడా మేము ఆశిస్తున్నాము. కృష్ణారెడ్డి గారు చాలా రోజు నుంచి సానుకూలంగా చాలా అంశాల మీద సానుకూలంగా ఉన్న పరిస్థితి చూసాం కానీ బట్ హోదా అయితే ఒకటి రాదని చెప్పారు. మిగతా అన్ని సానుకూలంగా పరిశీలిస్తున్నాం కాదు. ఈసారి కొంచెం దాని మీద ఇంకొంచెం ఏవో క్లారిటీ ఎక్కువ వచ్చిందని సోషల్ మీడియాలో కూడా గట్టిగా బీజేపీ నాయకులు చెప్పుకుంటూ ఉన్నారు, ప్రకటన చేస్తూ ఉన్నారు. మార్చి 1న ప్రధాని దీని మీద ఒక ప్రకటన కూడా చేస్తారని. అంటే అంత కాన్ఫిడెంట్గా తీసుకోవాలా దీన్ని, లేకపోతే సాధారణంగా సానుకూలంగా ఉండే వార్తల్లాగే దీన్ని కూడా తీసుకోవాలా? ఏంటంటే ఇది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఏదైతే ఇదండి రైల్వే జోన్ అనేది, దీన్ని అన్నిట్లాగా సానుకూలంగా అనే దానికి ఏంటంటే నేను చెప్తుంది ఇక్కడ మీకు ఏదైతే రైల్వే జోన్ విషయం అయ్యి గతంలో పొందుపరిచారంటే చట్టంలో అది ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి స్థితిగతులను పరిశీలించాలని మాత్రమే చెప్పారు. అది కూడా 10 సంవత్సరాల సమయం తీసుకోవచ్చు అని చెప్పారు. కానీ 5 సంవత్సరాల సమయం లోపలనే మేము ఎన్నో ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలని ఆంధ్రప్రదేశ్ లో నెలకొల్పడం జరిగింది, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగంగా. అందులో భాగంగానే ఈ రోజున రైల్వే జోన్ కూడాను ఏదైతే త్వరితగతిన ఇక్కడ మేము ఏర్పాటు చేయాలనేదే ఈ రోజున భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నుంచి ఈ రోజున పీయూష్ గోయల్ గారిని కలవడం జరిగింది, పలుమార్లు కలిసాం, నిన్న కూడా కలవడం జరిగింది. వారు కూడా దానిపైన ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది మాకు, దానికి మీద సాధ్యాలను పరిశీలించాం, దాన్ని త్వరితగతినే మీ యొక్క కళను నెరవేరుస్తామనే మాట వారు ఇవ్వడం జరిగింది. కాబట్టి అది ఏ క్షణంలో అయినా సరే అది ఈ రోజున అది వెలువడే అవకాశం ఉంది అనేది మేము భావిస్తున్నాం. రైట్ సార్. శివశంకర్ గారు, మీకేమనిపిస్తుంది అంటే క్రమంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజల్లోంచి వస్తున్న వ్యతిరేకత కావచ్చు, ఒకవైపు ప్రత్యేక హోదా గురించి మొన్న రాహుల్ గాంధీ చేసిన ఒక భరోసా ప్రకటన కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో కొంతవరకు ఏదో ఒకటి మనం ఆంధ్రప్రదేశ్కి చేయకపోతే కొంచెం తిరిగే పరిస్థితి లేదు, ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేసే పరిస్థితి లేదన్న ఒక భావనకి ఏమన్నా వచ్చి దీని మీద ఇంతకుముందు అయితే దీని మీద పూర్తిగా వ్యతిరేకత వ్యక్తం చేశారు. విశాఖకు రైల్వే జోన్ సాధ్యం కాదు అన్న మాట కూడా అన్నారు. అలాంటిది ఇవాళ సానుకూలంగా ఉన్నాము, 90% డెఫినెట్గా ప్రధాని ప్రకటన చేసే అవకాశం ఉందంటే ఏమైనా ఒత్తిడి పెరుగుతోందా? గుడ్ మార్నింగ్ అండి కిరణ్ గారు. ఈ రైల్వే జోన్ ఉత్తరాంధ్రకి విశాఖపట్నం రైల్వే జోన్ అన్నది విభజన చట్టంలోంచి వచ్చిన డిమాండ్ కాదండి. ఈ ప్రాంతీయులు అనేక సంవత్సరాలుగా విశాఖపట్నం రైల్వే జోన్ మీద ఆశ పడుతున్నారు, వారి యొక్క డిమాండ్ ఉంది. ఎందుకంటే తద్వారా ఉత్తరాంధ్ర అభివృద్ధికి మార్గం సుగమం అవుతుంది, అందరికీ ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి, వలసలు తగ్గుతాయి అన్నటువంటి ఆశతో ఇది చేస్తున్నటువంటి డిమాండ్ అండి. అయితే భారతీయ జనతా పార్టీ ఈ మధ్యకాలంలో ఇప్పుడు రాజకీయ ప్రకటనలు ఎప్పుడూ నెగిటివ్గా రాలేదండి కిరణ్ గారు. రాజకీయ ప్రకటనలు మేము సానుకూలంగా స్పందిస్తాం, తప్పకుండా చేస్తామని వస్తున్నాయి. ఎక్స్పర్ట్ కమిటీ ఆర్ టెక్నికల్ ప్రకటనలు మాత్రము అవకాశాలు లేవు, ఈ ఇబ్బందులు ఉన్నాయని చెప్తూ వస్తున్నారు ఇంతవరకు. అయితే ఇప్పుడు గత 2 రోజుల నుంచి పల్లవి మారింది, ఒరవడి మారింది. ఒక రకంగా మార్చి 1ని అనౌన్స్ చేస్తారా అన్న దాని మీద అయితే క్లారిటీ లేదండి. ఎందుకంటే గతంలో కూడా ఇదే రకంగా అనేక సందర్భాల్లో ముందుకు తీసుకొచ్చి ఆఖరిని టెక్నికల్ కమిటీ అవకాశం లేదు అన్న చెప్పింది, అయినను మేము పరిశీలించమని కోరుతున్నాం అని ఎండ చేశారు. ఇప్పుడు చూడాలి మరి ప్రజలు రైల్వే జోన్ మీద తీవ్ర డిమాండ్ ఉంది ఉత్తరాంధ్రలో, దీని మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. మార్చి 1ని ఈ బహిరంగ సభకి ఇది వేస్తున్న ఎత్తుగడలా, లేదంటే చిత్తశుద్ధితో ఉత్తరాంధ్ర ప్రజల కళల సాకారం చేయాలనుకుంటున్నారా అనేది మార్చి 1ని తేలవలసి ఉంది కిరణ్ గారు. రైట్. రాజీవ్ గారు, మీకేమనిపిస్తుంది? మీరు కూడా ఉత్తరాంధ్రకు సంబంధించిన వాళ్ళే, సో ఈ ఆకాంక్ష బలంగా ఉన్న ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే, ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇది నమ్మచ్చా? నమ్మటానికైతే ఇప్పుడంతా ఎలక్షన్ ఫేవర్ కాబట్టి సార్, ఇప్పుడు ఖచ్చితంగా ఆ హామీని కానీ మేము నెరవేరుస్తామని చెప్పకపోతే వాళ్ళ ఆంధ్రాలోకి వచ్చేటటువంటి పరిస్థితులు లేవు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ స్వప్రయోజనాలకు కానివ్వండి, లేదా ప్రజల్లో కూడా ఒక ఆలోచన రేకెత్తించడానికి కానివ్వండి ఇప్పుడు వాళ్ళ ప్రకటనలు చేస్తున్నారని మేమైతే అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ప్రత్యేక రైల్వే జోన్ అన్న అంశం ఈ రోజుది కాదు సార్, గత 30 సంవత్సరాల నుండి కూడా
విశాఖపట్నానికి ప్రత్యేక రైల్వే జోన్ రావాలి అని చెప్పి ఆకాంక్ష, బలమైనటువంటి ఆకాంక్ష. ఈ ఆకాంక్షకి నెరవేరాలని చెప్పి మా పార్టీ తరఫున మా పార్టీ నాయకుల చేత జగన్మోహన్ రెడ్డి గారు ఆమ నిరాహార దీక్షలు కానివ్వండి, దాదాపు 250 కిలోమీటర్లు సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర మేము విశాఖపట్నంలో చేయడం జరిగింది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. కాబట్టి ఏంటంటే ఈ రోజు మేమైతే ఏదో బీజేపీ మాటలను అయితే నమ్మేటటువంటి పరిస్థితి లేదు. ఓకే, ఇస్తే వెళ్ళని కూడా వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. అంతే తప్ప మరోసారి తెలుగు వాళ్ళని మోసం చేద్దాం, మరోసారి ఉత్తరాంధ్ర ప్రజలను మోసం చేద్దాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదనేటువంటిది నా అభిప్రాయం అండి. రైట్. మాల్యాద్రి గారు, ఒత్తిడి ఏమన్నా ఫలిస్తుందా? ఆ రకంగా ఇప్పుడు మోదీ ఒకసారి వచ్చారు, తర్వాత అమిత్ షా వచ్చారు, వచ్చిన ప్రతిసారి జనరల్గా అంటే పార్టీలను పక్కన పెడితే జనరల్గా పబ్లిక్లో ఏమంటారంటే ఏమనుకుంటున్నారంటే జస్ట్ తెలుగుదేశం పార్టీ ఆందోళన చేస్తున్నాయి, అటు వైసీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఇక్కడ జరిగిన అన్యాయం మీద గట్టి పోరాటం అయితే జరుగుతోంది. సో ప్రధానమంత్రి సాక్షాత్ ఇక్కడికి వస్తున్నారు కాబట్టి మొన్న గుంటూరు వచ్చినప్పుడు సంథింగ్ ఏదో ఎక్స్పెక్ట్ చేస్తుంది, డెఫినెట్గా ప్రకటన ఉంటుంది, అట్లీస్ట్ తెలుగుదేశం పార్టీతో ఉన్న వైరం కొద్దైనా మేము ఇది చేసామని చెప్పుకోవడానికైనా చేస్తారు అనుకున్నా. నిరాశ ఎదురైంది 2 సార్లు, అటు అమిత్ షా కానీ ఇటు ఇది కానీ. సో ఈసారి ఏమన్నా దీని మీద ఇట్లాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? ఒత్తిడి వచ్చిందా వాళ్ళ మీద? ఇప్పుడు మోడీ గారు ప్రజల ఆకాంక్షల్ని పరిష్కరించి వారి అభిమానం పొంది ఓట్లు సంపాదించాలనేది కాదు వారి యొక్క ఫిలాసఫీ. ఇక్కడ ప్రశ్నించే వాళ్ళని అణిచేయటం ద్వారా, లేదు ప్రశ్నించే వాళ్ళపైన దుష్ప్రచారం చేయటం ద్వారా, ఇది పిచ్చుకుక్క అని పేరు పెట్టి దాన్ని అంతం చేయటం ద్వారా, దానికోసం ఇక్కడ కేసీఆర్ని ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ఒకటి చేసి అటు ఢిల్లీ నుంచి ఇటు హైదరాబాద్ నుంచి ట్రక్కుల కొలది డబ్బు పంపించి ఆ డబ్బు బలంతో కేంద్ర ఏజెన్సీల అడ్డం పెట్టుకొని అణిచివేయాలనే ధోరణికి ఒక నెగిటివ్ టెండెన్సీకి మోడీ గారి లేరు తప్ప ఒక పాజిటివ్ టెండెన్సీ. మీరు చెప్పినట్టుగా ఇక్కడ బలమైన ఆకాంక్ష ఈ ప్రత్యేక హోదా కావాలని. ఇప్పుడు ఎవరికి 2018 ఫిబ్రవరి తర్వాత ఎవరికి ఇవ్వము, ఉన్నాయి కూడా తీసేస్తున్నాము అని చెప్పిన మోడీ గారు మార్చి 2018న 11 రాష్ట్రాలకి ప్రత్యేక హోదాలో ఉండే సౌకర్యాలన్నీ ఎక్స్టెండ్ చేస్తూ 11 రాష్ట్రాలకి 2 జీవోలు ఇవ్వటం జరిగింది. అదే జీవోలు ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు ఇవ్వరు? ఓకే, అంటే మీరు ఎవరికి ఇవ్వము అని చెప్పిన వాళ్ళు యూటర్న్ తీసుకొని ఈ రోజు ఆంధ్ర ప్రజలు మెయిన్ గా అడుగుతుంది ప్రత్యేక హోదాలో భాగంగా పారిశ్రామిక రాయితీలు. ఇవి నువ్వు ఆల్రెడీ 11 రాష్ట్రాలకు ఎక్స్టెండ్ చేసావు. అవి ఇవ్వకుండా ఏదో అట్లాగే ఈరోజు మనకు పోలవరం లైఫ్ లైన్ 13 జిల్లాలకి ఇప్పటికే 3,800 కోట్లు ఖర్చు పెడితే 18 నెలల నుంచి ₹1 విడుదల చేయాలి. మాల్యాద్రి, నేను అంటుంది ఏంటంటే సరే ఇప్పుడు ఇంత వ్యతిరేకత వచ్చిన మీరు ఈ వ్యతిరేకత మధ్య నెగిటివ్ రాజకీయాలు ఎంత చేయాలనుకున్నా కనీసం వాళ్ళకు ఒక ఫేస్ ఉండాలి కదా. ఇక్కడికి వచ్చి బీజేపీ నాయకులు చూపించుకోవడానికి ఒక ఫేస్ ఉండాలి కదా. ప్రజల్లో రకరకాల ఈ పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు, లేదా హోదా కావచ్చు, రైల్వే జోన్ కావచ్చు, అట్లీస్ట్ ఏదో ఒకటైనా నెరవేర్చి ఎస్ మీకోసం ఇది చేశాము అని చెప్పుకోవడానికి ఏమన్నా ఒక ప్రయత్నం చేయొచ్చు కదా. చేయొచ్చు, బట్ ప్రజలు ఆంధ్ర ప్రజలు ఆ స్వల్పమైన ప్రయోజనంతో సంతృప్తి పడి వ్యామోహపడే అవకాశం లేదు. వాళ్ళు నిజంగా ఒకరే మిస్టేక్ జరిగిందని ఇప్పటికైనా అర్థం చేసుకొని రేపు మోడీ గారు వచ్చినప్పుడు ఇగో నేను 11 రాష్ట్రాలకు ఇచ్చిన సౌకర్యాలు మీకు ఇస్తున్నాము, పార్లమెంట్లో ప్రధాని చేసిన హామీని నెరవేరుస్తున్నాము అని చెప్తేనే ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళకి ఏదన్నా మరలా బతికి బట్టకట్టడానికి వీలవుద్ది. లేకపోతే వాళ్ళు మోడీని తీసుకొచ్చినా లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ట్రక్కులు డబ్బులు పంపించినా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అత్యంత చైతన్యం కలిగిన వాళ్ళు. అప్పుడు కాంగ్రెస్ను బతికించిన ఈ ఆంధ్ర రాష్ట్రం, దేశం అంతా కాంగ్రెస్ను ఓడిస్తే కాంగ్రెస్ను బతికించింది ఆంధ్ర రాష్ట్రం. అటువంటి వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్కి స్థానం లేకుండా చేశారు. అంత అత్యున్నతమైన రాజకీయ చైతన్యం కలిగిన వాళ్ళు ఈ డ్రామాలతోటి ఈ అణిచివేత, తెలుగు వాళ్ళ స్వభావం ఏంటంటే అణిచివేతకి మంచిగా ఉంటారు, అణిచివేతకు వస్తే మాత్రం తిప్పికొట్టే స్వభావం చారిత్రకంగా ఆంధ్ర రాష్ట్రానికి ఉంది, తెలుగు జాతికి ఉంది. రైట్. ఒకసారి అజయ్ గారు మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇది రైల్వే జోన్ ఇంతకుముందు మిత్రులు చెప్పినట్లు సుదీర్ఘకాల ఆకాంక్ష. ఉత్తరాంధ్రలో ఎంతో కొంత ఉపాధి లభిస్తుందని, మనకి ఒక ఉపాధికి భరోసా లభిస్తుందని యువత అన్ని రాజకీయ పక్షాలు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు.
ఇప్పుడు ఇవాళ చూస్తున్నటువంటి ప్రకటనలు చూసినా లేకపోతే ఇవన్నీ చూసినా మన రాష్ట్రానికి విభజన తర్వాత జరిగినటువంటి తీవ్రమైనటువంటి అన్యాయం వాటిలో ఇప్పటికి కూడా ఒక 18 అంశాలు ప్రధాన అంశాలు అపరిష్కృతంగా ఉన్నాయి. వాటిలో ఇది ఒకటి, మొత్తం 18లో ఇది ఒకటి. ఇప్పుడు ప్రధానమంత్రి గారు గతంలో మన రాజధాని శంకుస్థాపనకు వచ్చినప్పుడన్నా హోదా ప్రకటిస్తారని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఎదురు చూశారు. అప్పుడు తీవ్రమైనటువంటి ఆశాభంగానికి గురయ్యారు. మన గుంటూరుకు వచ్చినప్పుడు కూడా ఈవెన్ అప్పటికి ఆలస్యం అయినా జాప్యం అయినా కూడా స్వయాన ప్రధానమంత్రి మన రాష్ట్రానికి వస్తున్నారు కాబట్టి కనీసం జోన్ లాంటివో హోదా కాకపోయినా జోన్ లాంటివి కానీ మరికొన్ని ప్రధానమంత్రి వస్తే వస్తుంటే ఏదైనా రాష్ట్రానికి ఏదో ఒకటి అనౌన్స్ చేయడం అనేది జనరల్ గా జరుగుతుంది. అనౌన్స్ అంటే ప్రజలకు కూడా అటువంటి ఆశ ఉంటుంది, ఆకాంక్షలు కూడా ప్రధానమంత్రి స్థాయి వస్తున్నప్పుడు మనకి ఏవో కొన్ని మంచి తీపి కబురు చెప్తారని మంచి ప్రయోజనాలు ప్రకటిస్తారని ఆశిస్తారు. మొన్న రాజధాని శంకుస్థాపనకు వచ్చినప్పటికన్నా మొన్న గుంటూరు సభలో ప్రధానమంత్రి చేసి వెళ్ళిపోయినటువంటి ప్రసంగంతో ఆంధ్ర ప్రజల్లో ఆశాభంగం కాదు, తీవ్రమైనటువంటి ఆగ్రహవేశాలు వ్యక్తమయ్యాయి. అది ఆ ఫీడ్బ్యాక్ కేంద్రానికి కానీ బీజేపీకి కానీ వెళ్లకుండా ఉంటుందని నేను అనుకోను. అందువల్ల మళ్ళా ప్రధానమంత్రి వస్తున్నారు. సో ఈ నేపథ్యంలో చూసినప్పుడు కానీ ఆంధ్రప్రదేశ్లో రేపు 2019లో ఒంటరిగా వెళ్ళినా పరోక్షంగా వెళ్ళినా ప్రత్యక్షంగా వెళ్ళినా ఎవరితో వెళ్ళినా ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా పాజిటివ్ క్యాంపెయిన్ చేయడానికి కావాల్సిన ఒక అంశం, పాజిటివ్ అంశం ఒకటి కావాలి. ఇంతకుముందు ఎన్నో కొన్ని విద్యా సంస్థలు ఇచ్చామనో లేకపోతే ఎన్నో కొన్ని హామీల్లో కొన్ని పాక్షికంగా నెరవేర్చినా కొన్ని ఇచ్చినవి ఉన్నా ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ అయితే ఇప్పటి వరకు ఒకటి కూడా తీసుకున్నది అంటే ఎంతో కొంత చేసినప్పటికి కూడా ప్రధానమైనటువంటి డిమాండ్లు నెరవేర్చడంలో అలక్ష్యం వహించింది, నిర్లక్ష్యం వహించింది కేంద్రం అనే భావన ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్న తర్వాత ఇప్పుడు ఆ ప్రజల ముందుకు రేపు ఎన్నికల్లో ఎలా వెళ్తారు? ఏదో ఒక సానుకూల అంశం కనీసం ఒకటన్నా కావాలి. నేనేమనుకుంటున్నానంటే టాక్టికల్గా ఈ పని ఏదో కనీసం 5-6 నెలల ముందో ఇక్కడ దాకా ఈ ఎండుకు వచ్చే ముందు చేసి ఉంటే కూడా ప్రయోజనం ఉండేది. ఇప్పుడు రాజకీయ ప్రయోజనం కన్విన్స్ అవుతారు అని అనుకున్నారేమో, ప్రజల్లో వ్యతిరేకత ఇంకా ఉంది కాబట్టి అని. మనం చూడాల్సిన అవసరం ఏంటంటే అది రాజకీయంగా బీజేపీకి ప్రయోజనం చేకూర్చదా అనే విషయం ఎన్నికల్లో ప్రజలు ఎట్లా తేల్చేస్తారు. మనం చూడాల్సింది ఏంటంటే నిజంగానే రైల్వే జోన్ కనుక రేపు అధికారికంగా రైల్వే జోన్ ఇస్తున్నట్లే ప్రకటిస్తే పరిశీలిస్తామని కాకుండా దాన్ని మనం వెల్కమ్ చేయాల్సిందే. అది మనకి స్వాగతం. ఎంతో కొంత వచ్చినందుకు మనం దాన్ని వెల్కమ్ చేయాల్సిందే. కృష్ణారెడ్డి గారు, ఇక్కడ అంటే ఇక్కడున్న వ్యతిరేకతని ఇప్పుడు మీరు నిన్న పీయూష్ గోయల్ని కలిశారు, మొన్న ప్రధానమంత్రి వచ్చినప్పుడు అమిత్ షా వచ్చినప్పుడు అంతా మీరు స్థానిక నాయకులు కలుస్తున్నారు స్టేట్కి సంబంధించి. సో మీరు అసలు ఇక్కడ ప్రజల వాణి మీరు వినిపిస్తున్నారా? ఇక్కడున్న ఆవేదన కావచ్చు, ఇక్కడున్న వ్యతిరేకత కావచ్చు, ఈ వినిపిస్తున్నారా లేకపోతే వాళ్ళు చెప్పింది వినేసి వచ్చేస్తున్నారా? సో ఇప్పుడు అంటే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అసలు మనకేమి రాదు కాబట్టి వీళ్ళ మాటలు మనం వింటాం ఎందుకన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా మిమ్మల్ని పట్టించుకోవట్లేదా? కిరణ్ గారు, నిజంగా ఇప్పుడు పెద్దలు అజయ్ గారు మాట్లాడుతూ లేదా మాల్యాద్రి గారు మాట్లాడుతూ గతంలో ప్రధానమంత్రి గారు ఎన్నోసారి పర్యటనలు చేశారు, వచ్చినప్పుడు కూడా 2 సార్లు వచ్చినప్పుడు కూడా ఇక్కడ నిరాశ కలిగింది అనేది మాట్లాడుతున్నారు. ఏమండి, ఇక్కడ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి ప్రధానమంత్రి వస్తారు. ఏదైతే ప్రజలకు సంబంధించిన ప్రధాన ఆయన ఏదైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కోరినట్టుగా లేకపోతే మిగతా పార్టీలు కోరినట్టుగా వాళ్ళ అనుకూలమైనటువంటి హామీలు ఈ రోజున ప్రధానమంత్రి నెరవేర్చాల్సిన అవసరం లేదు. కృష్ణారెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ విషయాలు మాత్రం మాట్లాడతారు. ఒక నిమిషం అండి కిరణ్ గారు, ఒక నిమిషం. ఏంటంటే ఇంతకు ముందుగా పెద్దలు మాట్లాడుతూ కూడా అజయ్ గారు మాట్లాడుతూ కూడా నిరాశ మిగిల్చారు గతంలో ప్రధానమంత్రి పర్యటన గుంటూరు విషయంలో. నేను కూడా చెప్తున్నాను లేదండి, మీరు ప్రజలకు నిజాలు చెప్పాలి కదా. ప్రధానమంత్రి గారు గుంటూరు పర్యటన సందర్భంగా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అంకురార్పణ చేశారు, దాని గురించి ఎప్పుడైనా చర్చించారండి? మీరు 10,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి కోస్టల్ క్యాడర్ సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాన్ని ఆ రోజున అంకురార్పణ చేస్తే దాని గురించి కనీసం దేశంలో ప్రతి రాష్ట్రంలో ఎక్కడో దగ్గర ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం చేస్తుంటుంది. జాతీయ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలను జాతికి అంకితం ఇచ్చే పర్యటనలు చేస్తుంటారు. దాని గురించి కాదు, ఇక్కడ ప్రజల ఆకాంక్షలు, ఇక్కడ ఒక ప్రత్యేక పరిస్థితి ఉంది కదా సార్. 18 హామీలు ఇచ్చారు, రాజ్యసభ సాక్షిగా 6 హామీలు నాటి ప్రధానమంత్రి ఇచ్చారు. వాటికి సంబంధించి మనం ఏం మాట్లాడకుండా జనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు సార్? జనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? హోదా గురించి. ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆకాంక్ష
ఉపాధి సంబంధించి ఈ రోజున కోస్టల్ కారిడార్ ఏదైతే మనకు మంచి వనరుగా ఉందో ఈ రోజున సుదూరమైనటువంటి ప్రాంతం, దాంట్లో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి 10,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రాజెక్టుల్ని మన ప్రధానమంత్రి గారు గుంటూరు సాక్షిగా దాన్ని ఆవిష్కరించిన విధానం మనం చూడలేదండి. అది ఆంధ్రప్రదేశ్ సంబంధించింది కాదా? ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధికి సంబంధించింది కాదా? మాటలు ఈ రోజున పెట్రోలియం విద్యాలయం సంబంధించిన విషయం కూడా మనం చూసాం కదా గతంలోనే. విద్యా సంస్థలు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ గా ప్రకటించి ఉన్నారు కదా, ఆంధ్రప్రదేశ్ నెలకొల్పుతున్నారు కదా. ఏంటంటే ఈ రోజున మీరు కేవలం భారతీయ జనతా పార్టీ మీద బురద చల్లాలనే విషయమే ఈ రోజు మాట్లాడుతున్నారు తప్ప భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉంది. కృష్ణారెడ్డి గారు మేము అది ఓపెన్ చేసాం, ఇది ఓపెన్ చేసాం, లేకపోతే మామూలుగా జాతీయ స్థాయిలోంచి రావాల్సిన నిధులన్నీ వస్తే ఆ నిధులన్నీ కలిపి లెక్కలు చెప్పటం, ఇవన్నీ జనంకి అర్థమైపోయినాయి సార్. జనం ఏమంటున్నారంటే 18 హామీలు ఏమయ్యాయి, వాటిలో ఎన్ని నెరవేర్చారు, 1 2 3 4 అని చదువుతున్నారు. జనానికి కూడా అర్థమైపోయింది. ఒకప్పుడు ఒక మాట చెప్తామనండి, ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం సమయంలో నిజానికి తెలంగాణ ఎందుకు విడిపోవాలో, ఎందుకు సమైక్యంగా ఉండాలంటే ఆంధ్రప్రదేశ్లో పెద్దగా ఎవరి దగ్గర సాహిత్యం లేదు, ఎవరి దగ్గర తెలియదు. ఇవాళ అప్పుడు 8వ తరగతి వాడిని అడిగినా తెలంగాణ ఎందుకు రావాలని చెప్పేస్తుండేవాడు. కానీ ఇవాళ ఎట్లయిందంటే ఆంధ్రప్రదేశ్ అదే పరిస్థితి వచ్చింది. ఎందుకు ఏం కావాలంటే ప్రత్యేక హోదా, రైల్వే జోను, పోలవరము, ఇలా టకటకటక చెప్పేస్తున్నారు అందరూ. 10వ తరగతి పిల్లాడిని అడిగినా చెప్పేస్తున్నాడు. అవన్నీ పక్కన పెట్టి ఇంకేదేదో చెప్పడం అనేది కొంచెం అంటే మీరు సమర్థించుకోవచ్చు, కానీ నేను ఒక పౌరుడిగా నాకు అది కరెక్ట్ ఆన్సర్ అనిపించట్లేదు. ఒకసారి శివశంకర్ గారు, మీరు ఎక్స్పెక్ట్ చేశారా లేదా ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా ఇలాంటి ఏమైనా ప్రకటనలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారా లేదా మీరు? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ప్రధానమంత్రి గారు గత ప్రధాని ఇచ్చిన హామీలు, విభజన చట్టంలో హామీలు, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు అండి. ఇది భిక్ష కాదు, ఇది హక్కు. మీరు అశాస్త్రీయంగా చాలా ఘోరంగా విభజించారు. ఆ రోజు చట్టసభలో మీ పార్టీ కూడా ఉంది. మీరు ఆ రోజు ఓరడించారు ఆంధ్ర ప్రజలకి. 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా అంటే కాదు, 10 సంవత్సరాలు మేము ఇస్తామని సాక్షాత్తు వెంకయ్యనాయుడు గారు సభలో చెప్పడం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చూశారు. ఇవన్నీ కూడా ప్రజల మదిలో ఉన్నాయండి. బీజేపీ వచ్చింది, ఖచ్చితంగా ఇది అమలు చేస్తారు. కాంగ్రెస్ ఎలాగో ద్రోహం చేసింది రాష్ట్రానికి, దానికి సంబంధించి మూల్యం చెల్లించుకుంది కాంగ్రెస్. బీజేపీ చేస్తుందని ఆశతో కొన్నాళ్ళు ఎదురు చూశారండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు. కానీ ఎప్పుడు పర్యటనకు వచ్చినా ఆ ఆకాంక్షలకు అనుగుణంగా కానీ పాజిటివ్గా కానీ ఏ రకమైనటువంటి ప్రకటన రాకపోవడం, అది ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకా మనోభావాలను గాయపరిచాయి. ఇప్పుడు కృష్ణారెడ్డి గారు చెప్పిన దాంట్లో నేను అనేది ఏంటంటే ఆ క్లారిటీ, కృష్ణారెడ్డి గారు తెలుగుదేశం పార్టీని ఇక్కడ అధికార పక్షాన్ని పొలిటికల్గా ఎదుర్కోవడానికి చేసే విమర్శలు, దాన్ని ఒంటరిపక్షం చేయడానికి చేయాల్సిన వాదనలు ఒక భాగం. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని అడ్రస్ చేయాల్సింది వేరే భాగం. ఈ రెండింటిని కలగాపలగం చేసి చూడటం వల్ల కూడా కన్ఫ్యూజన్ ఉంది బీజేపీలో. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని సమాధానపరచడానికి, సంతృప్తి పరచడానికి, మీ వైపు నుంచి సానుకూలంగా సంపూర్ణమైన సమాచారం ఇవ్వడానికి మీకు అడ్డెవరు ఇక్కడ? ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేము ఇవన్నీ సానుకూలంగా మేము ముందు చేశాము అని ఎందుకు చెప్పట్లేదు? ప్రజలు ఎందుకు కన్విన్స్ కావట్లేదు? మీరు ఆ కోణం ఆలోచించకుండా తెలుగుదేశం మీద దాడిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అన్నింటినీ కలిపేసి అటాక్ చేయడం వల్ల ఈ రకమైన కన్ఫ్యూజన్ ఉంది. ఎంతసేపటికి హోదా అంటే తెలుగుదేశం పార్టీదా లేకపోతే వైసీపీదా లేకపోతే హోదా ఈ రాష్ట్రంలో ఏ ఒక్క రాజకీయ పార్టీది కాదండి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు. ఇందాక శివశంకర్ గారు చెప్పినట్టు అది ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు. దాన్ని మీట్ అవడం కోసం మీరు ఏం చేస్తున్నామో, ఎంతవరకు చేయగలిగామో, ఎందుకు చేయలేకపోతున్నామో మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలను అడ్రస్ చేయండి. మీకు రాజకీయ తెలుగుదేశాన్ని అటాక్ చేయడం కోసం మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఎందుకు దాడి చేస్తారు? ఎగ్జాక్ట్లీ. రాజీవ్ గారు, అంటే ఎట్లా ఉందంటే ప్రతి సందర్భంలో ఈ హోదా, ఈ హామీలన్నిటికి సంబంధించి రాజకీయ పార్టీలని సంతృప్తిపరిచే హామీలు అయితే కాదు, జనం కోసం ఇచ్చిన హామీలు. ఆ రకంగానే చూడాలి. జనాన్ని సంతృప్తిపరిస్తే సార్ తెలుగుదేశం అయితే ఏంటి, వైకాపా అయితే ఏంటి, ఎవరైతే ఏంటి సార్, జనానికి మంచి చేసేవాడు ఎవరైనా కానీ తెలుగు ప్రజలు డెఫినెట్గా ఆదరిస్తారు. ఎస్ రాజీవ్ గారు. సార్, ఇక్కడ ఒక విషయాన్ని ముఖ్యంగా మనం గమనించాలండి. మోడీ గారు లేకపోతే మొన్న వచ్చినటువంటి షా గారు ఇదే తొలిసారి కాదు మన ఆంధ్ర రాష్ట్రానికి రావటం. ఇందాక ఏదైతే టీడీపీ మిత్రులు మాట్లాడుతూ ఉన్నారో నిజంగా నాకు కూడా చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే
వాళ్ళు 4 ఏళ్ల పాటు కలిసి ఉన్నప్పుడు వీళ్ళు కేంద్ర మంత్రులుగా కేంద్రంలో ఉన్నప్పుడు వాళ్ళ తాలూకా పార్టీల ఎమ్మెల్యేలు ఇక్కడ రాష్ట్రంలో మంత్రులుగా ఉన్నప్పుడు 4.5 ఏళ్ల కాలంలో మోడీ గారు ఎన్నిసార్లు రాష్ట్రానికి వచ్చారు, షా గారు ఎన్నిసార్లు రాష్ట్రానికి వచ్చారు, వెంకయ్యనాయుడు గారు ఎన్నిసార్లు రాష్ట్రానికి వచ్చారు, అసలు వాళ్ళు అప్పుడు ఏం చేశారు? వాళ్ళు ఏం చేయలేనప్పుడు వీళ్ళు ఏం నిలదీశారు? ఈ పాపంలో టీడీపీకి భాగం లేదా? టీడీపీది పాపం ఇది కాదా? వాళ్ళు వచ్చి ఒక మట్టితో ఒక కొండతోనూ ఒక మట్టిని కొండ నీళ్లు మన ముఖాన్ని కొట్టెళ్ళిన రోజే వీళ్ళు తిరుగుబాటు చేసి నుండి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఒక నాయకుడిగా ఒక పెద్ద పాత్ర పోషించి అన్ని పార్టీలని ఉండండి సార్ కిరణ్ గారు, అన్ని పార్టీలను చెప్పండి. అంటే ఇప్పుడు వస్తే మోడీ గతంలో వచ్చినప్పుడు మీరు ఎందుకు నిలదీయలేరు, అంతకుముందు వచ్చినప్పుడు నిలదీయలేరు. నేను అడుగుతుంది ఏంటంటే ఈసారన్నా ఒక ప్రకటన వస్తే గనక మనం సంతోషించవచ్చు, అట్లీస్ట్ గుడ్డి కంటే మెల్లమేలని. అయితే ప్రధానమంత్రి మొన్న వచ్చినప్పుడు ఒక సభ పెట్టినప్పుడు ఖచ్చితంగా హోదా మీద సార్ నేను ఒకటి మాట్లాడుతున్నాను వినండి. గతంలో తెలుగుదేశం పార్టీ ప్యాకేజీకి అనుకూలంగా ఉంది కాబట్టి మాట్లాడలేదు అనుకుందాం, అప్పుడు వైకాపా జనసేన పోరాడే అనుకుందాం. తర్వాత ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ముక్త కంఠంతో అన్ని పార్టీలు ఒక్క పార్టీ కూడా వద్దు అంటలేదు. ప్రతి పార్టీ కూడా కావాలి హోదా అంటుంది, కావాలి పోలవరం అంటుంది, కావాలి రైల్వే జోన్ అంటుంది. కనీసం ఈ సందర్భంలో అయినా, ఎన్నికలు వస్తున్న సందర్భంలో అయినా మార్పు రావాలి కదా. ఆ మార్పు కోసం ఎక్స్పెక్ట్ చేయడం తప్ప? మార్పు కోసం ఎక్స్పెక్ట్ చేయడం తప్పే కాదండి, అది మార్పు కాదు, అది మన హక్కు. ఎన్నాళ్ళు తెలుగు వాళ్ళందరినీ కూడా మోసం చేశారు చంద్రబాబు నాయుడు గారు, అక్కడ మోడీ గారు కలగలిసిపోయి. సరే ఇప్పుడు ఏదో ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నాళ్ళు ప్రత్యేక హోదా 9 అన్నాయని ఇప్పుడు ఎలక్షన్ స్టంట్ గురించో లేకపోతే మా నాయకుడు చేసిన ఉద్యమం గురించో జై కొట్టచ్చు. సరే ఏదైనా ఎన్నికల పందేరంలో భాగంగా జరిగినప్పటికీ మనకు కావాలి ప్రత్యేక హోదా, మనకు కావాలి రైల్వే జోన్. సరే దాన్ని ఎంతవరకు వాళ్ళు ఇస్తారనేది మరి వాళ్ళ పరిజ్ఞతకి వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి తప్ప మరోసారి రాష్ట్ర ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా అయితే లేరని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు ముందు నేను రాజీవ్ని అభినందిస్తున్నా. తను మా పైన విమర్శ షార్ప్గా చేసిన హుందాగా మాట్లాడాడు. ఈరోజు వైసీపీలో ఆ హుందాతనం వాళ్ళ అధ్యక్షుడి నుంచి కూడా హుందాతనం కోల్పోయారు. ఈ రాజీవ్ని చూసి వైసీపీ వాళ్ళందరూ కూడా దయచేసి మా అధ్యక్షుడి జోలికి రావద్దు సార్. మళ్ళీ మీరు రాజకీయంగా ఒక మాట తమ్ముడు, మీరు తప్పాల్సి ఉంటది. మా పార్టీ అధ్యక్షుడు రాకూడదు. మాట్లాడుకోవాలి. మీరు మా అధ్యక్షుడి జోలికి రావద్దు. వినండి, మీరు మీ వాదనలో ఎక్కడ కూడా మీ పార్టీ లైన్ని పర్ఫెక్ట్గా చెప్పావు. నువ్వు మీ పార్టీ లైన్ దగ్గర ఎక్కడ మీరు రాజీ పడలా. అదే పద్ధతుల్లో హుందాగా మాట్లాడారు. అది కావాలా ఈరోజు రాష్ట్రంలో ఆరోగ్యకరమైన రాజకీయాలు రావాలా. ఎగ్జాక్ట్లీ, అందుకోసం మిమ్మల్ని అభినందిస్తున్నా. రెండవది, ఈరోజు 29 సార్లు చంద్రబాబు నాయుడు వెళ్ళి మాట్లాడటమే కాదు అవసరమైనప్పుడు నిలేశారు. మొదటి బడ్జెట్లోనే ఆంధ్ర రాష్ట్రానికి ఉత్త చేతులు చూపిస్తే మా రెక్కలు తెగ్గొట్టి ఎగరమంటే ఎలా ఎగరతామని మోడీ గారిని చిన్న మాట కాదు, మా ఆంధ్ర రాష్ట్రం యొక్క రెక్కలు తెగ్గొట్టి ఎగరమంటే ఎలా ఎగరతాము అని చెప్పి నిలేశాడు. అట్లా వివిధ సందర్భాల్లో నిలేశారు. ఈరోజు 4వ సంవత్సరం వ్యతిరేకిస్తేనే ఆంధ్ర రాష్ట్రం పైన ఎంత బొంబార్డింగ్ చేస్తున్నారో, ఈ పసిగుడ్డు లాంటి రాష్ట్రాన్ని నాశనం చేయడానికి ఎన్ని రకాల కక్ష సాధిస్తున్నారో మనం మోడీ గారిని చూస్తున్నాం. అదే 4 ఏళ్ల కిందట కానీ వ్యతిరేకించుంటే 1 ఇంచు ఆంధ్ర రాష్ట్రం ముందుకు పోయిండేదా? సర్వనాశనం చేసి ఉండేవాడు, అవునా కాదా? ఇది కూడా ఆలోచించమని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. మనం ఎక్కడ కూడా రాజీ పడలేదు. అదే పరిస్థితుల్లో ఈ పసిగుడ్డిని కాపాడుకోవాల్సిన జాగ్రత్త కూడా ఉండాలా. ఈ 2 చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో మనం ఒక తట్టు పోరాడుతూనే రెండో వైపు ఈ రాష్ట్రం దెబ్బతినకుండా దుందుడుగ్గా పోకుండా చాలా కరెక్ట్గా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నాడు, అవునా కాదా ఆలోచించమని విజ్ఞప్తి. ఇప్పుడు నిన్న మీరు హోదా కోసం ఫైట్ చేసే పని అయితే, నిన్న రఘువీరారెడ్డి వాళ్ళు ప్రదర్శన చేసుకుంటా వెంకటగిరికి వస్తే వెంకటగిరి ప్రత్యేక హోదా కోసం దానిపైన దాడి చేశారు. అదే మోడీ గారు వచ్చినప్పుడు కనీసం నల్ల జెండా కూడా చూపించాల. దీన్ని ఏమంటారు? మీరు పైకి చెప్పేది ఒకటి, లోపల బీజేపీతో వ్యవహరించేది ఒకటి కాదా? వాళ్ళు ప్రత్యేక హోదా కోసం వాళ్ళు ఏదో అన్యాయం చేశారు, చీల్చారంటే ఆ చీల్చడంలో బీజేపీ భాగం ఉంది. హామీ ఇచ్చి ప్రజలు మోసం చేయట్లో ఎక్కువ నేరం ఈరోజు బీజేపీ వైపు ఉంది.
మళ్ళీ వాళ్ళు ఏదో తప్పు చేసి తప్పును సరి చేసుకొని మేము వస్తే మొదటి సంతకం పెడతామని చెప్పి చెప్తున్నారు. వాళ్ళపైన దాడి చేసి నువ్వు మోడీ గారు వస్తే కనీసం నల్ల జెండా కూడా చూపించినప్పుడు ఏంటి మీ ఆలోచి అనేది ప్రతి చిన్న బిడ్డ కూడా ఆలోచిస్తున్నాడు కదా. మీ వైఖరి మార్చుకోవాలి, మోడీని వ్యతిరేకించాలి. ఇది ఫర్మ్ గా రేపు మోడీ 1వ తారీఖు వస్తే మీరు మోడీని ఎదుర్కొంటారా? నిన్న వెంకటగిరిలో కాంగ్రెస్ ని ఎదుర్కొన్నట్టు రేపు మోడీ వచ్చినప్పుడు ఎదుర్కొంటారా? దీనికి సమాధానం చెప్పాలి. రైట్ సార్, ఇంకో అంశంకి వెళ్దాం అనుకున్నా. ఈలోపు మీరు ఒక మాట అన్నారు కాబట్టి దానికి రాజీవ్ గారికి అవకాశం. రాజీవ్ గారు చెప్పండి, ఏంటి అసలు హోదా గురించి, హోదా భరోసా యాత్ర చేసి మీకు వచ్చిన నష్టం ఏంటి? మీరు అడ్డుకోవాల్సిన అవసరం ఏంటి? అదేమనంటే మీకు పార్టీ తరపున అడ్డుకున్నారా? ఇప్పుడు అక్కడ స్థానికంగా నా క్వశ్చన్, పార్టీ తరపున అడ్డుకున్నారా? స్థానికంగా ఉన్న నాయకులు లేకపోతే వ్యక్తిగత కక్షల మూలాన ఆ రకంగా అడ్డుకున్నారా? సార్ ఇప్పుడు పార్టీ పరంగా మేము కనుక ఒకవేళ మీరు అనుకున్నట్టుగానే ఆయన అనుకున్నట్టుగానే పార్టీ పరంగా అడ్డుకున్నట్టయితే మాకందరికి ఒక ప్రకటన నాయకుడి దగ్గర నుండి జిల్లాల వారీగా కూడా ప్రతి జిల్లాకి మేము అడ్డుకోమనే చెప్తాం. మా ఉద్దేశం అది కాదు. మేము మొదటి నుండి కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి 2019లో అయినా మాకు అభ్యంతరం లేదు, మోడీ గారు అయినా అభ్యంతరం లేదు, థర్డ్ ఫ్రంట్ అయినా అభ్యంతరం లేదు. ఎవరైతే ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి అంగీకరించి ముందుకు వస్తారో వాళ్ళకి మా 25 ఎంపీల మద్దతును మేము ఇస్తామని చెప్పి మా నాయకుడు మొదటి నుండి చెప్పారు. సరే, వెంకటగిరిలో జరిగినటువంటి సంఘటన అంటారా, అక్కడ స్థానిక పార్టీ నేతలు లేదా అక్కడ జరిగినటువంటి పరిణామాలు బట్టి జరిగింది తప్ప ఇంకోటి కాదు. తర్వాత ఈ సందర్భం ఇంకోటి కూడా చాలా స్పష్టంగా చెప్పాల్సిన బాధ్యత కూడా నా మీద ఉన్న. అసలు ఏంటంటే మొన్న షా గారు తిరుపతి వచ్చినప్పుడు ఆయన సభకి వెళ్ళినటువంటి ఆటోల వెనకాతల జగన్మోహన్ రెడ్డి గారు రావాలి కావాలి జగన్ అనేటువంటి స్టిక్కర్లు ఏవైతే ఉంటాయో వాటిని చూపించి షా గారి మీటింగ్ కి మేం జనాలను తరలించామని ఒక అపవాదం మా మీద వేశారు. మరి దాని వెంటనే తిరుపతి సభ ఒకటి జరిగింది. అదే తిరుపతిలో నారా లోకేష్ బాబు గారు కూడా సభ పెట్టుకున్నారు. ఆ సభలో ఆయనకి వేసినటువంటి కుర్చీల మీద కూడా రావాలి జగన్ కావాలి జగన్ అనే స్టిక్కర్లు ఉన్నాయి కుర్చీల మీద. అంటే లోకేష్ బాబు గారి మీటింగ్ కూడా జనాలు రాక మమ్మల్ని అడిగితే మేము పంపించాం ఆ జనాల్ని. అది కాదు, మా నాయకుడి తాలూకా ప్రభావం ప్రజల గ్రాస్ లెవెల్ రూట్స్ లోకి వెళ్ళిపోయి అంత విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఆదరాభిమానాలు ఉన్నాయి. అది గమనించాలి. తర్వాత ఇంకో విషయం విమర్శ చేశారు మన టీడీపీ వాళ్ళు కూడా, ఏంటంటే కేసీఆర్ గారు బీసీలు. సార్ అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు కోదాడ బస్సులు అవనివ్వండి, స్కూల్ బస్సులు అవనివ్వండి, కాలేజ్ బస్సులు అవనివ్వండి, ప్రాపర్ ట్రాన్స్పోర్టేషన్ ఇప్పుడు మాది అధికారంలో లేదు కదా. మేమే ఏపీఎస్ఆర్టీసీ బస్సులు తెచ్చేసుకుని అప్పనంగా వాడేసుకోలేం కదా. మేము ఎవరో మా నాయకులు తీసుకొచ్చి పెట్టుకుంటా ఉంటారు. దానికి కూడా మా మీద బురజల్లడం అంటే మాకు ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరాభిమానాలు చూసి మా అభివృద్ధిని చూసి వారవలేక సహించలేక వంకలేనమ్మ డొంకటి కేడిసింది అన్నట్టు ఇటువంటి పసలైనటువంటి విమర్శలు చేయడం అనేది టీడీపీ వాళ్ళకి తగదని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను. రైట్ రైట్ రైట్. ఒక